అందరికీ నమస్కారం. నేను మీ మురళిని. పాపం సినిమాలన్నీ కూడా రియల్ జీవితానికి దగ్గరగా ఉంటాయి. కథలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, మన జీవితంలో జరిగే వాటిని తీసుకునే కథల కింద చేస్తారేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఆస్తులు అంతస్తులు సినిమాలో ఒక పాట ఉంటుంది, మిడిసిపడే దీపానివి మిన్నెగసిపడే కెరటాని. ఆ పాట చాలా అద్భుతంగా ఉంటుంది, మనిషి జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. అలాగే తెలుగులో కూడా కొన్ని సామెతలు ఉంటాయి. మిడిసిపడకు, తర్వాత నీ జీవితం బుగ్గిపాలవుతుంది, ఆరిపోయే దీపానికి ఎలుగు ఎక్కువ. ఇటువంటి సామెతలన్నీ కూడా ఈ బ్యాచ్కి కరెక్ట్గా సరిపోతాయి. ఎందుకోనంటే అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యక్ష పార్టీ పరోక్ష పార్టీ అని చూడకుండా తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని టార్గెట్ చేసుకుంటూ పవన్ కళ్యాణ్ని ఒక వ్యాంప్ క్యారెక్టర్ కింద క్రియేట్ చేస్తూ వాడు వీడు నువ్వెంత, వాడి బ్రతుకెంత, వాడి భార్య ఎంత, ఇట్లా వాళ్ళ క్యారెక్టర్లతో సహా వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూసినటువంటి నాయకులు వీళ్ళు. ఏది ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొడాలి నాని అంటే ఫైర్ బ్రాండ్. నిజంగా చెప్పాలి అని అంటే నాని వస్తే తిట్ల వర్షం కురాల్సిందే. అది వేదిక అవ్వచ్చు, పార్లమెంట్ అవ్వచ్చు, వీధి అవ్వచ్చు, గల్లీ అవ్వచ్చు, ఎక్కడైనా సరే కొడాలి నాని మాట్లాడాడా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని టార్గెట్ చేయకుండా ఉండడు, వాళ్ళని పరమ బూతులు తిట్టకుండా ఉండడు అని వైసీపీ పార్టీలో ఒక వర్గంలో కాస్త ఒక విధమైన జోష్ ఉండేది. కొడాలి నాని స్పీచ్ కంపల్సరీ ఉండాలి. పాపం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని టార్గెట్ చేస్తూ విచ్చలవిడిగా బూతుల వర్షం కురిపిస్తూ వాళ్ళ జీవితాల్లోకి పర్సనల్ క్యారెక్టర్ అసాసినేషన్ కూడా చేస్తూ పాపం చాలా దారుణమైన ఓటమి పాలయ్యారు కొడాలి నాని. అక్కడితో ఊరుకున్నారా? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కర్మ రిటర్న్స్, కర్మ అనేది తిరిగి వచ్చేసింది. వెంటనే అతనికి గుండె ఆపరేషన్ చేశారు. చేసిన తర్వాత రాజకీయాలకు నేను దూరంగా ఉంటున్నానని చెప్పుకుని వచ్చారు, రాజకీయ కార్యక్రమాల్లో నేను పాల్గొన్నానని చెప్పుకుని వచ్చారు. ఏది ఏమైనా కొడాలి నాని రాజకీయాలకు స్వస్తి అన్న మాటలు కూడా మీడియాలో చాలా చోట్ల వినబడ్డాయి. కానీ జగన్ గారు ఇట్లా చూస్తూ ఊరుకోరు కదా. ఎదుటి వర్గాన్ని తిట్టాలి అని అనుకుంటే కొడాలి నాని, రోజా, అంబటి రాంబాబు, పేర్ని నాని, ఈ 4 స్తంభాలు మాత్రమే వైసీపీ క్యాడర్లో ప్రత్యక్షంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ జీవితంలోకి వెళ్ళి వాళ్ళని పర్సనల్గా తిట్టాలంటే వీళ్ళు నలుగురే. చివరికి ఏమైంది? కూటమి ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తర్వాత వెంటనే గుండె జబ్బు వచ్చింది, హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. హాస్పిటల్లో జాయిన్ అయ్యి రాజకీయాలకు స్వస్తి అన్నారు. కానీ ఊరుకుంటారా? జగన్మోహన్ రెడ్డి ఎలా ఊరుకుంటారు? నువ్వు అస్సలు కుదరదన్నా, నువ్వు కంపల్సరీ రాజకీయాల్లోకి ఉండాల్సిందే, నువ్వు రాజకీయాల్లో యాక్టివ్ అవ్వాల్సిందే అని హుకుం జారీ చేశారు. ఎట్టకేలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి కొడాలి నాని యాక్టివ్ అయిపోయారు. తిరిగి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. నిన్న 2 రోజుల క్రితం తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశానికి కూడా హాజరయ్యారు. చాలా ఆనందంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసుకుని వచ్చారు. చంద్రబాబు నాయుడుతో పాటు లోకేష్ను కూడా తిట్ల వర్షంతో విరుచుకుపడ్డారు. ఇక పవన్ కళ్యాణ్ సైతం తగ్గలేదనుకోండి, అది మామూలు కామన్ విషయమే. అయితే విజయవాడ వస్తున్న కొడాలి నాని గుడివాడ వైపు మాత్రం చూడడం లేదట. గుడివాడ విషయంలో ఆయన ఆలోచన కాస్త డిఫరెంట్గా ఉందట. ఆయన ఆలోచనే మారిపోయిందని అంటున్నారు. గుడివాడకు దూరం కావడమే ఉత్తమం అన్న నిర్ణయాన్ని కూడా కొడాలి నాని వచ్చేసాడని అంటున్నారు. దీనికి కారణం లేకపోలేదు. కొడాలి నాని 2-3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎంతో డెవలప్ చేసుకుని వచ్చారట. గుడివాడలో క్షేత్రస్థాయిలో చేసినటువంటి డెవలప్మెంట్ ఏ ఎమ్మెల్యే కూడా చేయలేదట. నేను అలా చేశాను, నేను అలా చేసిన నా నియోజకవర్గంలో ప్రజలు నన్ను ఓడగొట్టారు, నేను ఎందుకు గుడివాడలో మళ్ళీ పోటీ చేయాలి, నేను చెయ్యను అని భీష్మించి కూర్చున్నారు. ఎందుకు భీష్మించి కూర్చున్నారయ్యా అంటే దానికి కూడా లెక్కలు చెప్పుకుని వచ్చారు. 2004 సంవత్సరం నుంచి 2019 వరకు ఆయన 4 సార్లు గెలిచారట. 5వ సారి పోటీ చేసి ఓడిపోయారు. మొన్న నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశాను, ఆ తర్వాత నన్ను ప్రజలు ఓడించారు, మరి ఎందుకు నేను గుడివాడలో మళ్ళీ పోటీ చేయాలి, పోటీ చేయను, రాజకీయాలకు స్వస్తి అని చెప్పారు. ఇక 2004లో విషయంలోకి మనం వెళ్దాం. అసలు 2004లో తొలిసారిగా తెలుగుదేశం పార్టీ వైపు అభ్యర్థిగా గుడివాడ నుంచి పోటీ చేశారు కొడాలి నాని. ఆ ఎన్నికల్లో గెలిచారు. అయితే టీడీపీ అధికారంలోకి రాలేదండి. అయితే 2009లో 2వ సారి టీడీపీ అభ్యర్థిగా కూడా పోటీ చేశారు. అప్పుడు కూడా విజయం సాధించారు, గెలిచారు. అప్పుడు కూడా టీడీపీ అధికారంలోకి రాలేదు. ఇతను దురదృష్టం అనుకోవాలి, లేదా చంద్రబాబు నాయుడు గారి దురదృష్టం అనుకోవాలో తెలియదు. కానీ అయితే ఇక ఎలాగా 3 సార్లు నేను ఓడిపోయాను అని పార్టీతో విభేదించి, నాయకత్వంతో విభేదించి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయిన తర్వాత 2014 ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి టికెట్ వచ్చింది, గెలిచారు. కానీ వైసీపీ మాత్రం గెలవలేదు. మరి ఇతను దురదృష్టమే అని అనుకోవాలి. ఇక 2019లో కొడాలి నాని
గెలవడంతో పాటు వైసీపీ అధికారంలో కూడా వచ్చేసింది. ఇప్పుడు అదృష్టం వచ్చినట్టుంది. అయితే జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో 2 సంవత్సరాల పాటు మంత్రిగా కూడా కొనసాగారు. నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టారట. కానీ ఇంతవరకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను తన నియోజకవర్గాల ప్రజలు గుర్తించకపోగా ఇప్పుడు మొన్న జరిగినటువంటి 2024 ఎన్నికల్లో నన్ను ఓడించారని తీవ్రమైన ఆవేదనతో ఉన్నారట. అందుకే గుడివాడ టికెట్ ఇచ్చినా నేను గుడివాడలో పోటీ చెయ్యను, జగనన్న నువ్వేమంటే అనుకోని భీష్మించి కూర్చున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఇక రాజకీయాలకు నేను దూరంగానే ఉంటాను, పోటీ చెయ్యను అని కొడాలి నాని చెప్తే ఫైనల్గా ఒక నిర్ణయానికి వచ్చారు అన్న టాక్ వినపడుతుంది. ఆ నిర్ణయం ఏంటి అని అంటే పార్టీకి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తారట. అంటే వైసీపీ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్ అనమాట. కొడాలి నాని గారికి ఒక మంచి క్రేజ్ ఉంది అన్న అపోహలో వైసీపీ పార్టీ ఉంది. ముఖ్యంగా కొడాలి నాని వలన, రోజా వలన, అంబటి రాంబాబు, పేరు నాని ఇటువంటి ఫైర్ బ్రాండ్స్ వల్లనే వైసీపీ పార్టీ అధపాతాళలోకానికి పోయిందని పార్టీ వాళ్ళు గుర్తించకపోవడం చాలా హాస్యాస్పదం. వీళ్ళు తిట్టినటువంటి బూతులను చూసి ప్రజలు హేయంగా చిరాకు పడ్డారు. ఎందుకంటే శాసనసభ అది రోడ్డా తెలియదు, అలాగే మనం మీటింగ్లో ఉన్నామా ప్రజల మధ్య ఉన్నామో తెలియదు, అలాగే పిల్లలు వింటున్నారా ఆడవాళ్ళు వింటున్నారా అన్నది ఉండదు. వాడమ్మ వీడమ్మ లంకారం భాషతో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అంటే ఒక రాజకీయ నాయకుడికి ఇటువంటి అర్హతలు ఉండాలా అని ప్రజలే ఆశ్చర్యపోయినటువంటి తిట్లు తిడుతూ ఉంటారు. అయితే రాష్ట్ర ప్రజలు అసహించుకున్న తర్వాత కూడా ఎందుకు అసహించుకున్నారు అని వీళ్ళ పోస్ట్ మార్టం చేసుకోకపోగా కొడాలి నానిని బ్రాండ్ అంబాసిడర్గా వచ్చే 2029 ఎన్నికల్లో అద్భుతంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చెయ్యాలని ప్రచార బాధ్యతలు కొడాలి నాని తీసుకుంటారని ప్రచారం జరుగుతుంది. ఇక జగన్మోహన్ రెడ్డి గారు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారట. అలాగని టాక్ కూడా వస్తుంది. వాస్తవానికి మొన్నటి ఎన్నికల్లో తప్పుకుంటానని నాని ముందుగానే చెప్పేశారు. తన అన్న కుమారుడు ఉన్నారట, అతను వారసుడిగా ప్రకటించారు. అయితే ఇంతే దూకుడుగా రాజకీయాలు నేను చేస్తాను, మా అన్న కొడుకు టికెట్ ఇవ్వండి అని చెప్పుకుని వచ్చారు. ఏది ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ప్రచారం చేసి మన వివాద రాజకీయాలకు తెరలేపినటువంటి కొడాలి నాని 2029 ఎన్నికల్లో వైసీపీ పార్టీని గెలిపించే బాధ్యత కొడాలి నాని మీద జగన్ గారు పెట్టారు. మరి ఓట్లు వస్తాయో రావో అది విషయం పక్కన పెడదాం. అయితే కొడాలి నాని తిట్టినటువంటి తిట్లు కానివ్వండి, కొడాలి నాని మాట్లాడినటువంటి భాష కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంకా ప్రజల్లో ఉన్నాయి. ప్రజలు మీన్స్ సోషల్ మీడియాలో ఉన్నాయి. నిజంగా మనం ఆ తిట్ల వైపు మనం వెళ్ళొద్దు అని అనుకున్నా చూస్తూ ఉంటారు కదా, స్క్రోల్ చేస్తూ ఉంటారు కదా, అవి ఎలాగా వస్తూనే ఉంటాయి. అరే ఓహో కొడాలి నాని తిట్టాడరో ఈ తిట్లు అని. ఒకసారి మనం గుర్తు చేసుకుందాం కొడాలి నాని గారు ఎటువంటి తిట్లు తిట్టారు ఏంటనేది ఒకసారి నేను చెప్తాను, చూపిస్తాను మీకు. అవి ఒకసారి మనం చూద్దాం. చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా తిట్టారు చూడండి. ఈ రాష్ట్ర ప్రజలు మీకు గాడిని ఉమ్మేసినా కూడా సిగ్గు లేకుండా ఇంకా వచ్చి ప్రజల ముందు ఉపన్యాసాలు చూస్తావు. నువ్వు వద్దురా బాబు తిరిగడి రాష్ట్రం వదిలి పోరా సన్నాసి అని చెప్పినా కూడా జలగలాగా పట్టుకుని ఇక్కడ మళ్ళీ 2024 ఎవరినో బయటికి పంపిస్తా, ఈ రాష్ట్రాన్ని కాపాడతా, నువ్వేడో బాబు కాపాడతా, నువ్వు వద్దురా బాబు తిరిగడి నువ్వు పెద్ద సన్నాసి గెలవే, నువ్వు పోరా బాబు అని చెప్పి ప్రతిపక్షానికి కూడా పనికిరావని చెప్పి నీకు 23 సీట్లు పరిమితం చేస్తే ఇంకా సిగ్గు లేకుండా 74 ఏళ్ళు చచ్చి ఎందుకు బతుకున్నావో తెలవదు. చూసారా, యదవ సన్నాసి దరిద్రుడు ప్రతిపక్షానికి కూడా పనిచేయని చంద్రబాబు నాయుడు గారిని పోరా బాబు రాష్ట్రం వదిలేసి అని అంటే పోకుండా ఇక్కడే ఉన్నాడు. నా తాత ముఖ్యమంత్రి, నా బాబు ముఖ్యమంత్రి, వాడు ఒక మేధావి, ఆడు బాబు వెళ్ళినారు కానీ పప్పు కానీ ఒక ఎమ్మెల్యేని కూడా చేయలేదు బయట వెళ్ళినారు. వీడు ఒక సవదా సన్నాసి, ప్రజాక్షేత్రంలో పనికిరానటువంటి అటు ఇటు కానటువంటి సన్నాసి అని చెప్పి మా తాత ముఖ్యమంత్రి, మా బాబు ముఖ్యమంత్రి, మా మాంగారు యాక్టరు, ఇటువంటి యాసాలు ఈకిరా పప్పుగే. చూసారా, అంటే ఇక్కడ రాజకీయాలు అనేవి ఎంత హేయంగా, ఎంత దౌర్భాగ్యంగా, ఎంత దరిద్రమైన భాషల మధ్య వైసీపీ పార్టీ తీసుకుని వచ్చింది అన్నది ఎందుకంటే మనకు నిదర్శనం ఏంటి ఇంక తర్వాత. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎవరికి భయపడతా, నేను ఎవరు భయపెడతారు అసలు, జనం ఎవరేం చేస్తున్నారేంటో నాకు తెలుసా. నువ్వు మైక్ పట్టు నువ్వు ఊగిపోతా త్వరలో మెడలు వస్తుకుంటే జనం కూర్చోడు అన్నింటి నువ్వు వచ్చి మాకు వార్తలు ఇచ్చేది. నీ వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మాకు కానీ నువ్వు నీ పార్ట్నర్లు కలిసినా కూడా మా చిటికి నేడు బస్సు కూడా పెరగలేదు. కానీ వచ్చి చొప్పబట్టుకోవాలంటే ఎవరు నువ్వు రా పట్టుకున్నాను
ఒక తల్లి తండ్రి వెళ్ళి పక్క దేశంలో పడతావు, వచ్చి పట్టుకో మగాడు. పవన్ కళ్యాణ్ గారు, నువ్వు నా వెంట్రుక మీద అంటే నా చిటికిన వేలి మీద ఉన్న వెంట్రుకను కూడా పీకలేవు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని నిలదీస్తాను, చొక్కా పట్టుకుంటాను అని అడుగుతున్నావు. నా చిటికిన వేలి మీద కూడా వెంట్రుక పీకలేవు. కొడాలి నాని గారు మాట్లాడినటువంటి మాటలు పవన్ కళ్యాణ్ గారు. చిటికిన వేలి మీద వెంట్రుక అలా ఉంచు. నీకు వచ్చిన 151 సీట్లు, 152 సీట్లు అందులోంచి మొత్తం లాక్కుని వచ్చేసి 11 సీట్లలో కూర్చోబెట్టాడు. ఇంకెంతకన్నా ఏంటి, చిటికి వేలి మీద వెంట్రుక కాదు, గుండె కోసేశాడు. నీ గుండె జబ్బు వచ్చేటట్టు చేసేసాడు. ఆ టెన్షన్లో ఉండిపోయాను. ఏంటి కూటమి ప్రభుత్వం రావడం ఏంటి, ఇన్ని సీట్లతో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఇలా అయిపోవడం ఏంటన్న టెన్షన్లో నీకు గుండె జబ్బు వచ్చేసింది, హార్ట్ అటాక్ వచ్చేసి నువ్వేమైపోయావు, హాస్పిటల్ పాలైపోయావు. ఎప్పుడు కూడా రాజకీయాలు మాట్లాడేటప్పుడు హోందాతనంగా మనం మాట్లాడాలి. ఎంత హోందాతనంగా మాట్లాడాలంటే, మనం మాట్లాడేటప్పుడు కూడా ఎదుటి వాళ్ళు చూస్తున్నారు, మనం చూస్తున్నప్పుడు ఆ ఎదుటి వాళ్ళు మనల్ని గుర్తుపెట్టుకుంటారు రాజకీయాల్లో అన్న విషయాలు మనం గుర్తుపెట్టుకోకపోతే చాలా కష్టం. వైసీపీ పార్టీ విషయం అలా మనం పక్కన పెడితే, వైసీపీ పార్టీ తీసుకొచ్చినటువంటి ఈ సంస్కృతి రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడైతే చనిపోయారో అప్పటి నుంచి ఈ సంస్కృతి వచ్చేసింది. అంటే నీ అమ్మ ఆడమ్మ నా వెంట్రుక పీకలేవు, లంకారం భాష, ఇటువంటి భాషలు అంటే రోడ్డు పక్కన చదువుకొని వాడు అజ్ఞాని ఎవడైతే ఉన్నాడో అటువంటి వాళ్ళు కూడా తిట్టుకోనటువంటి భాషతో రాజకీయాలు చేశారు వైసీపీ నాయకులు. మరి ఇటువంటి కొడాలి నానికి 2029 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార బాధ్యతలు కొడాలి నాని తీసుకుంటారన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు. మరి జగన్ గారు అయితే దీనికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారన్న మాటలు నడుస్తున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకుంటూ పోతే ఇంచుమించు 2 గంటలు 3 గంటల వీడియో అవుతుంది. ఓకే, మనకు అంత టైం లేదు కాబట్టి మీరు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటి అన్నది కామెంట్ రూపంలో తెలియజేయండి. కొడాలి నానికి అప్పచెప్పినటువంటి ఈ రాష్ట్ర వ్యాప్త ప్రచార బాధ్యతలను తీసుకున్న తర్వాత వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుందా 2029లో, మరి రాదా అన్నది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.